ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి రెసిపీని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక హాలిడేస్ అయితే మొదలైతాయి కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకో మనకి ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. అంతేకాకుండా పిల్లలు రాగి పిండితో చేసినవి ఇలా స్నాక్స్ లాగా అయితే ఇష్టంగా తింటారు కాబట్టి కప్పు రాగి పిండితో నేనైతే ఇక్కడ చెకోడీలు అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ముందుగా మనం చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ ఒక 2 కప్పుల వాటర్ని అయితే తీసుకున్నాను. మనము రాగి పిండి ఇంట్లోదైనా తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే ప్యాకెట్ రాగి పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1 స్పూను వామునైతే వేసుకోవాలి. మనకి వాము ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర అయినా వేసుకోవచ్చు, 2 అయినా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వాము, అలాగే కొద్దిగా పసుపు, కొన్ని శనగ బ్యాళ్ళు అంటాం కదా, శనగపప్పును కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం కారము, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పును చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు రాగి పిండిని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను కొంచెము. ఈ ఆయిల్ ముందే వేసుకోండి, మర్చిపోయాను. మనకి ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. మనకి బియ్యం పిండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, అంటే టేస్టీగా ఉంటాయి కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనకి ఇక్కడ వాటర్ తక్కువయ్యి గట్టిగా అనిపించింది అనుకో, కొంచెం హాట్ వాటర్నైనా మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు. 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. మనకి ఏమైనా గట్టిగా అనిపించిందనుకో చల్ల నీళ్ళు వేసుకోకుండా కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇలా అంతా కలిపేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము. వేడి మీద ఉన్నప్పుడు మనకి కలుపుకోవడానికి రాదు కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి వాటర్ కానీ ఇలా కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసుకొని పిండిని అంతా కూడా బాగా ప్రెస్ చేస్తూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. మరి గట్టిగా ఉంటే మనకి చెకోడీలు అనేది చేసుకోవడానికి షేప్ అనేది రావు, విరిగిపోతాయి. అలాగే పిండిని కూడా మనము బాగా ప్రెస్ చేస్తూ ఎక్కువసేపు కలుపుకోవాలి. అప్పుడే మనకి చెకోడీలు అనేది షేపు కరెక్ట్గా వస్తాయి, విరిగిపోకోకుండా. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం పూరీ పీట పైన కానీ బండ పైన కానీ చేసుకోవచ్చు. ఇలా పిండిని అంతా కూడా ఇలా రౌండ్గా చుట్టేసుకొని రింగ్స్ లాగా చేసేసుకుంటే ఒక్కొక్కటిగా నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. మనకి కొంచెం ఈ రింగ్స్ చేసుకోవడం ఒకటే, చెకోడీల్ని ఇలా షేప్ లాగా చేసుకోవడం ఒకటే టైం పడుతుంది, కానీ మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో మనం రాగి పిండితో కాబట్టి ఇంకా హెల్త్కి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ కూడా మనం ఫోల్డ్ చేసుకొని రింగ్స్ లాగా చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఫస్ట్గా మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకటి వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఒక్కొక్కటిగా వేసుకోలేము కదా, ఇలా అన్నీ గరిటె పైన వేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. లేదంటే ఒక ప్లేట్ లాగా చిన్న ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన కూడా వేసుకొని ఆయిల్ లేక వేసేసుకోవచ్చు. ఇక్కడ మనము ఆయిల్
ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, కొంచెం మీడియంగా చూసుకుంటూ ఒకేసారి ఎక్కువ హైలో పెట్టేసామనుకో చెకోడీలు అనేది లోపల కాలకుండానే మనకి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్నింటినీ కూడా క్రిస్పీగా రెండు వైపులా వేయించుకొని తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి చెకోడీలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్